ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఒక అయ్యగారు వస్తారు, మన ఇంట్లో పూజ చేసుకుంటాం. కానీ ఇంతమంది వందల మంది మధ్యలో మీ ద్వారా సత్యనారాయణ స్వామి వ్రతం ఇక్కడ వ్రతం చేయించే పండితులు మీరు 10,000 ఇస్తానా? రేపు పొద్దున ఇక్కడ ఉన్నారు వాళ్ళు. అయ్యా మీకు ఒక 50,000 ఎక్కువ ఇస్తాను, రేపు పొద్దున ఉండండి, రేపు పొద్దున కార్యక్రమం చేయించండి అంటే అయ్యా మాకు వేరే ఎంగేజ్ ఉందండి, నేను ఇక్కడ ఉండలేను, వేరే దగ్గరికి వెళ్ళిపోతా అంటారు. అలాంటి మహామహా పండితుల మధ్యలో మీరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ఈ పూజాది కార్యక్రమాలు చేయించడానికి ప్రకాష్ శర్మ గారు మనకు మార్గదర్శనం ఇచ్చారు. మన పౌరోహితులు కానీ ఒక డాక్టర్ కానీ మన శ్రేయోభిలాష అయి ఉండాలి. మన శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే మంచి డాక్టర్ ఎవరు అని వెతుక్కుంటాం. అది శ్రేయోభిలాష అయి ఉండాలి. అంటే అనవసరమైన ట్రీట్మెంట్ ఏం చేయకుండా ఉండడానికి. అట్లానే పౌరోహితులు కూడా అంతే. మనకి ఏ సమయంలో ఏది కావాలో అది నిర్ణయించేది పౌరోహితులు. ఈ 4 రోజుల కార్యక్రమం నుంచి మనకి ఏం మెసేజ్ రావాలి, ఏదైనా ఒక మెసేజ్ రావాలి కదా. మనకు సినిమాకి వెళ్తాం, ఒకరికి ఇంకొక దానికి వెళ్తాం, అక్కడి నుంచి ఏదో ఒక మెసేజ్ తీసుకుంటాం కదా, దాని నుంచి ఏదో ఒక నీతి నేర్చుకొని వెళ్తాం కదా. మనం యాగం చేసుకున్నాం, పూజ చేసుకున్నాం, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఒక నీతి నేర్చుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏదో ఒక మెసేజ్ అయితే మనకు కావాలి. ఆ మెసేజ్ ఏంటి అంటే సత్యాన్ని పలకడం. అయ్యగారు 5 కథలు చెప్పాడు. 5 కథల్లో నీతి ఏంటి అంటే సత్యాన్ని పలకడమే నీతి. అసత్యాన్ని పలుకుతే ఎలాంటి కష్టాలు వచ్చాయో రాజమహారాజుకు కానీ, అలాగనే మామ అల్లుళ్ళకు కానీ, అలానే లీలావతి కళావతి ఇత్యాలన్నీ కూడా అయ్యగారు చెప్పారు. వాళ్ళ నీతి ఏంటి? సత్యాన్ని పలకడం మాత్రమే. అలాంటి సత్యాన్ని పలికే వ్రతం ఏదైనా ఉంది అంటే అది సత్యనారాయణ స్వామి వ్రతం. అలాంటి వ్రతాన్ని ఈరోజు మనం చేసుకొని భగవత్ సన్నిధిలో ప్రార్థిస్తూ మేము సత్యాన్ని పలికే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు కూడా అసత్యం పలకం. వేదం చెప్తోంది సత్యం వద అని, అంటే సత్యమే మాట్లాడమని. అలాంటి సత్యాన్ని మాట్లాడమని చెప్పడానికే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం. అలాంటి వ్రతంలో ఈరోజు 5 కథలు చెప్పుకొని స్వామి సన్నిధిలో ప్రార్థించుకొని స్వామిని సత్యనారాయణ అంటేనే చాలు మన దుఃఖాలన్నీ నివారణ అవుతాయట. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి అని. నారాయణ నారాయణ అనే మంత్రాన్ని జపం చేస్తేనే చాలు మనకున్న దుఃఖాలన్నీ కూడా నివారణ అవుతాయి. అలాంటి సత్యనారాయణ స్వామిని ఉదయం నుంచి ప్రార్థించుకొని చివరిగా పూర్ణాహుతి చేసుకొని అరుణ హోమం చేసుకున్నాం. అష్టైశ్వర్యాలు ఎక్కడ ఉన్నాయి అని వాళ్ళు అడిగితే ఒక 4 గంటలు కింద కూర్చొని ఉంటుంటే వాళ్ళు కోటీశ్వరులోనే అర్థం. 10 నిమిషాలు కింద కూర్చోమంటే స్వామి చిన్న చైర్ వేసుకోమంటారు, మమ్మల్ని ఒక టేబుల్ వేసుకోవచ్చారు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఎందుకు? ఆ శరీరం అనేది 30 దాటక ముందే 30 రకాల రోగాలన్నీ శరీరానికి వచ్చేస్తున్నాయి. అలాంటి శరీరంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో మీరు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారంటే స్వామి అనుగ్రహం పొందినట్టు. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన మీ ప్రకాష్ శర్మ గారి మార్గదర్శనంలో నడిచిన ఈ కార్యక్రమ ఫలితం వలన ఈ ప్రాంతమంతా కూడా బాగుండి మనమందరం కూడా ప్రతి నిత్యం ధర్మ సేవ చేస్తూ, ధర్మ ప్రబోధం చేస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, మన పిల్లలకి ధర్మం చెబుతూ, మన సనాతన ధర్మం అంటే ఏంటి, భగవద్గీత అంటే ఏంటి, అలా చెప్తే మనకి బెనిఫిట్ ఏంటంటే రేపు పొద్దున మనల్ని ఓల్డ్ యోగలో వెళ్ళకుండా ఉంటారు. ఎథిక్స్ విలువలతో కూడుకున్న జీవితాన్ని చెప్పాలి పిల్లలకి. ఆ ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా నేను చేస్తానని భావిస్తూ నా ఈ 2 మాటలు, ఎందుకంటే చాలా కాలాతీతం అయిపోయింది.
వాళ్ళు కడుపు నిండిన వాడికి మళ్ళీ భోజనం పెడితే ఎట్లా ఉంటుంది, ఏదో వద్దండి అంటారు. అట్లా మీరందరూ కూడా 4 రోజుల నుంచి 4 గంటల నుంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పినా కొంచెం చెవికి కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాంటిది మీ అందరికీ శృంగేరి విద్యాజాతిలో పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని అందిస్తూ ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన మీ జీవితాల్లో మీరు సుఖమైన జీవితాన్ని అనుభవించేట్టు కావాలని ఆశీర్వదిస్తూ నా 2 మాటల్ని ముగిస్తున్నాను. పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన యొక్క మా అన్నయ్య గారు వ్యాసోత్తర గోపీకృష్ణ శర్మ గారు, వారు అనేక యాగాలు ఆ రాజులు చేసినటువంటి యాగాలకు వెళ్ళే వాళ్ళు మా అన్నగారు. అలాంటి వాళ్ళని నేను వెళ్ళి అడిగిన అన్న ఇలా యాగం చేద్దాం అనుకుంటున్నాం. యాగం ఏ పని చేసినా ఒక యాగం అంటాం, ఒక యజ్ఞమే కదా. ఒక ధర్మం చేయాలంటే ఒక యజ్ఞం, ఇల్లు కట్టాలంటే ఒక యజ్ఞం. అలా యాగం చేద్దాం అనుకుంటున్నా అన్న అని చెప్పి వెళ్తే అధైర్యపడిగా తప్పకుండా అంటే దీనికి అనేక కారణాలు, అనేక మంది ఉన్నారు. దాంట్లో ముఖ్య పాత్ర అన్నయ్య గారు కూడా వహించారు. అన్నయ్య గారి దగ్గర వెళ్తే అయ్యా అధైర్యపడద్దు, ఈ యొక్క యాగం సుసంపన్నమవుతుంది, జగద్గురువుల యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది, మీ కమిటీ వారి మీద ఉంటుంది, మీ ప్రాంతం మీద ఉంటుంది. తప్పకుండా చేసిన రోజు నాడు నాకు తెలియజేస్తున్నావు కాబట్టి తప్పకుండా నేను వస్తాను, మీ అందరినీ కూడా ఆశీస్సులు అందిస్తాను, మీ అందరినీ కూడా ధర్మ పూజలు చేస్తాను అని చెప్పి అన్నగారు చెప్పడం, వారికి ఈ రోజున వారికి రావడం, వారికి సాగర స్వాగతం ఉభయ జగద్గురువుల ప్రతినిధులుగా వచ్చినటువంటి ఉభయులకు నేను సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ సభాముఖంగా